అది వెనకాలది ఏంటి వెంకన్న గారు జై శ్రీరామ్ బాబాయ్ లేడా భూషణం గారు అయిపోయింది. అదే మెయిన్ ఇవి మాన్యువల్స్ చూసుకోవాలి. అందరికీ నమస్కారం. కోదండ రామాలయం పునర్నిర్మాణం ఏదైతే 23వ వార్డులోని జరుగుతూ ఉందో మరి దాంట్లో భాగ్యస్వామిని అవ్వడం అన్నది అదృష్టం కింద భావిస్తూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం ఇది. మరి ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఈ నిర్మాణాన్ని ఏదైతే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మీ వంతు సహకారం కావాలి అన్నప్పుడు వార్డు ఇన్ఛార్జిగా ఏదైతే దీపు గారు, అలాగే పెద్దలు మండవేలి శివ గారు, అలాగే స్థానిక పెద్దలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు అందరితో చర్చించి తప్పకుండా దేవాలయం పునర్నిర్మాణానికి మన అందరి సహకారం ఉండాలని ఆ రోజు చెప్పడం, మరి ఎన్నికలు అయిన తర్వాత వీరందరి సహకారంతో ఏదైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారో మాటకు కట్టుబడి ఈ రోజున సుమారు ₹1,00,000 పైన విలువ చేసే ఐరన్ని దేవాలయం నిర్మాణానికి మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి డొనేట్ చేయడం జరిగింది. గుడి నిర్మాణ పనులు త్వరగతిన పూర్తి చేసుకొని మరి భక్తులందరికీ కూడా ఈ దేవాలయం అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.